లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. జూన్ నెలలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్హులైన కొత్త వారికి పింఛన్లు మంజూరు చేసే అంశంపై ప్రత్యేకంగా సమీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వర్గాలను గుర్తించి దశల వారీగా పింఛన్లు అందించాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రాథమికంగా వితంతు మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది వితంతువులు కొత్త పింఛన్లకు అర్హులుగా ఉన్నారని అంచనా వేయబడింది. వీరికి పింఛన్లు మంజూరు చేసిన తర్వాత తదుపరి దశలో దివ్యాంగులకు అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే 1,00,000కు పైగా దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రతి లబ్ధిదారుడికి నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ అందనుంది. దీంతో ప్రభుత్వంపై నెలకు సుమారు 61 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అర్హులైన పేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉన్న పింఛన్ వ్యవస్థలో కూడా ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారిలో కొంతమంది అనర్హులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని తొలగించి నిజమైన అర్హులకు మాత్రమే పింఛన్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 6.5 లక్షల మంది పింఛన్ పొందుతుండగా అందులో 1,00,000 మందికి పైగా అనర్హులుండవచ్చని అంచనా. మరోవైపు కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీరందరినీ పరిగణలోకి తీసుకుని పింఛన్లు మంజూరు చేస్తే నెలకు సుమారు 400 కోట్ల వరకు, సంవత్సరానికి దాదాపు 4,800 కోట్ల వరకు అదనపు వ్యయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సామాజిక భద్రతను మరింత బలపరచాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.